అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దామోదర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటీసీ నాయకులు, మిగతా మిత్రులు, మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, ఇప్పటి వరకు కూడా మరి మనకు జరిగినటువంటి ఇబ్బందిని అన్నిటిని కూడా మన నాయకులు మీకు తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్సు, షిఫ్ట్ ఆపరేటర్లు, మరి మిగతా ఉద్యోగులు అందరం కలిసి ఇక్కడ తొలి మహాసభ నిర్వహించుకుంటున్నాము. మరి ఈ మహాసభలో మనము రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో నిర్వహించుకోబోయేటువంటి కార్యక్రమాలకు, పోరాటాలను నిర్వహించుకున్నటువంటి వాటిని ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తు పోరాటానికి మనం నిర్వహించడానికి ఒక మంచి కమిటీని కూడా ఎన్నుకొని మనం జయప్రదం చేసుకొని ఇక్కడి నుంచి అందరము పోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన కార్మికుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలు చూడాలి. చెప్పాడు ఇంతకుముందు విద్యాసాగర్ మాట్లాడుతూ. ఎందుకంటే ఈ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, కంటింజెంట్ వర్కర్స్కు, అవుట్ సోర్సింగ్స్కు, డైలీ వేజ్కు, ఎన్ఎంఆర్కు అందరికీ కూడా రకరకాల కష్టాలు ఉన్నాయి. అందులో భాగంగా మనకు కూడా కష్టాలు వచ్చినాయి. అందుకని ఈరోజు మరి విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి మనం ఈరోజు అనేక రకరకాల కష్ట నష్టాలకు ఓడుస్తున్నాం. డోర్ టు డోర్, ఇంటింటికి తిరుగుతాం. ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ చేయాలంటే ఆ ఇంట్లో గేట్లు కూడా వేస్తుంటారు. అందరూ గేట్లు కూడా ఎక్కి అవతల దూకి, అనేక గేట్లు ఎక్కి అవతల దూకేటువంటి వల్ల మన విద్యుత్ రీడర్. మరి ఇటువంటి వాళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం కనికరం లేదా? గతంలో వైసీపీ ప్రభుత్వం మనకు న్యాయం చేస్తామని మనం పెద్ద ఎత్తున ఇదే బందయ్యడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు మనకు పిలిచి అయ్యా మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. మరి ఏం చేశారు? సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మళ్ళీ తిరిగి మన రేటును కూడా తగ్గించి రివర్స్ టెండర్ వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలకులు ఆ రోజు మనకేం చెప్పారు? అయ్యా ఇదిగో తమ్ముళ్ళు, నేను అధికారంలోకి వస్తే మీ యొక్క విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చానా 8 నెలలు గడుస్తుంది. ఎన్నిసార్లు విద్యుత్ శాఖ మంత్రి గారికి మెమరాండం ఇచ్చాం. మరి సిడి మన ఈరోజు సిఎస్గా ఉన్నటువంటి నిర్వాహకున్నటువంటి ఎండి గారికి ఇచ్చాము. మరి ఏ ఒక్క సమస్య మన సమస్య ఆలకించకుండా, పట్టించుకోకుండా మరి ఇట్లా మరి మన గాలిలో పెడితే ఈరోజు ఏమది? ఓకే ఓకే ఇదో కామెంట్స్ రైట్. ఇప్పుడు ఒకటే ఈరోజు మనమందరం కూడా ఏఐటీసీ నాయకత్వాన యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. మరి మీకు అందరికీ కూడా తెలుసు, ఏఐటీసీ అనేటువంటిది ఈ భారతదేశంలో ఎప్పుడూ స్వాతంత్రం రాక పూర్వం 1920లో మరి పుట్టినటువంటి సంఘం. మొట్టమొదటి ఈ దేశంలో పుట్టిన కార్మిక సంఘం ఏఐటీసీ. అటువంటి ఏఐటీసీ ఈరోజు మన నాయకులు మాట్లాడుతూ చెప్పారు, అనేక చట్టాలు స్వాతంత్రానికి పూర్వమే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళను సంపూర్ణ స్వాతంత్రం కోసం ఉద్యమించింది ఏఐటీసీని. ఆ రోజు అనేక చట్టాలను సాధించి పెట్టింది ఏఐటీసీని. అటువంటి ఏఐటీసీ నాయకత్వాన పనిచేసే మనం మరి మన సమస్యలు పరిష్కారం కాకపోతే మరి ఏం చేయాలి? ఈరోజు మన